Yeah, so when we develop a project, we concentrate on three things. అది నువ్వు చిన్న ప్రాజెక్ట్ చేయి, పెద్ద ప్రాజెక్ట్ చేయి, లేకపోతే ప్రపంచం అంతా వాడుకునే ప్రాజెక్ట్ చేయి, మొబైల్లో యాప్ తయారు ఏమైనా చేయి, నువ్వు చేసేది మూడు పనులు. సిలో స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్, రెండోది ప్రాసెస్, అండ్ మూడోది డాటా స్టోరేజ్. రైటా? సే యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ managed with uh, IO functions in case of C, and with a GUI in case of RAD tools. RAD tools, ఈ పదం విన్నారా? ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్స్. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే చాలా త్వరగా అప్లికేషన్ తయారు చేయొచ్చు. ఎలా అంటే జియూఐతో. ఇప్పుడు మీరు జావాలో చేస్తా ఉండేది ర్యాడ్ టూల్స్. జావా ఇస్ ఎ ర్యాడ్ టూల్, రైటా? Process is managed with operators, if, else, while, for, etc., etc. Right? Data storage is managed with variables, arrays, C లో అయితే పాయింటర్స్, ఇక్కడైతే క్లాస్ అబ్జెక్ట్స్. కరెక్టే కదా? బట్ all these are managed within RAM, which is volatile and stores temporarily. ఇంతవరకు కరెక్టేనా? To use data in future, we can store data onto hard disk in the form of a file. సో డాటాని ఫ్యూచర్లో వాడుకోవాలంటే మీరు ఫైల్లో స్టోర్ చేయొచ్చు. కాన్సెప్ట్ రైటా? సో ఫైల్లో స్టోర్ చేస్తే there are many problems in storing and managing data in files. ఫైల్స్ లో డాటా స్టోర్ చేసి మేనేజ్ చేయాలంటే దానికి చాలా కష్టం. ఏం కష్టాలు ఉన్నాయి? ఒక ఫైల్లోనే మొత్తం డాటా పెట్టిట్టాము కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఇది ఒక ఫైల్ అనుకుందాం. ఓకే, అండ్ అకౌంట్ నెంబర్, నేమ్, బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ అకౌంట్ నెంబర్ 101, నేమ్ SGDC, బ్యాలెన్స్ 1000 రూపీస్ అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. ఎక్కడ అంటే డెస్క్టాప్ మీద బ్యాంక్ అన్న పేరుతో సేవ్ చేస్తున్నా. ఈ ఫైల్ సేవ్ అయింది. ఇక్కడ బ్యాంక్ అని ఫైల్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే? ఓకే. ఫైల్లో డాటా కనిపిస్తుందా లేదా? అకౌంట్ నెంబర్ ఎంత? ఎవరిది? SGDC. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఓకే. ఇప్పుడు ఇది బ్యాంకులో ఉన్న ఫైల్ అని అనుకుందాం. ఇప్పుడు బ్యాంకులో ఒక సిస్టంలో అన్నది ఇంకో సిస్టంలో వాడాలంటే కుదరదు. ఒక సిస్టంలో అన్నది ఇంకో సిస్టంలో వాడాలి అంటే అక్కడ
ఫైల్ షేరింగ్ పర్మిషన్ ఇవ్వాలి నెట్వర్కింగ్ మీద. కంప్యూటర్స్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉండాలి. ఒక కంప్యూటర్లోని డేటా ఇంకొక కంప్యూటర్లో వాడుకునేలా, రైటా? ఇప్పుడు అది ఇచ్చినారు అనుకుందాం. ఇప్పుడు మన క్లాస్లో ఇద్దరు ఉన్నారు, ఒకరు ఏ ఇంకొకరు బి. ఓకే, ఇప్పుడు ఏ అనేవాడు కింద ఆఫీస్ రూమ్లోకి పోయినాడు, కాలేజీలో పోయి అక్కడ ఆఫీస్ క్లర్క్ వాళ్ళు కూర్చొని ఉంటే, నేను ఫీజు కట్టాలా మేడం 5000 రూపీస్, ఇదిగోండి మా నాన్న చెక్ ఇచ్చినాడు అని 500 రూపీస్ చెక్ ఇచ్చినాడు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. వాళ్ళు అన్నారు, అయ్యో క్యాష్ పే చేస్తుంటే బాగుండే. సరే చెక్ నువ్వు ఎట్లా లంచ్ బ్రేక్లో బయటికి పోతావు కదా, బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేయి, అకౌంట్ నెంబర్ 101 అని వాళ్ళు చెప్పినారు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. ఎవరికి చెప్పినారు? ఏకి చెప్పినారు. ఇప్పుడు బి అనే స్టూడెంట్ వచ్చినాడు. బి అనే స్టూడెంట్ వచ్చి, మేడం ఒక ప్రాబ్లం వచ్చింది అని అడిగినాడు కింద క్లార్క్ని. ఏమి అని అంటే ఈ స్టూడెంట్ చెప్పడం మొదలు పెట్టాడు, ఏం లేదు, నిన్న పొద్దున్నే కాలేజీకి బయలుదేరేటప్పుడు నేను మా నాన్నని అడిగినా, నాన్న 500 ఫీజు కట్టాలంటావా అని. మా నాన్న ఓకే ఇస్తానమ్మా అన్నారు. కానీ అందులో మా నాన్నకి ఏదో ఫోన్ వస్తే మా నాన్న మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయినా. నేను అమ్మ ఫీజు కట్టాలా అని అంటే, మా అమ్మ తిరగవాత డబ్బాలు ఎత్తి పెట్టిండ 100 రూపాయలు 500 రూపాయలు ఫీజు ఇచ్చింది నాకు. నేను వచ్చి ఫీజు కట్టినా, ఇంటికి వెళ్ళిపోయినా. మా నాన్న సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు మా నాన్న గుర్తొచ్చింది, అరే రే పాపం బిడ్డ ఫీజు కట్టాలా అన్నాడే, నేను పొద్దున్నే ఇచ్చేది మర్చిపోయినానే అని. మా నాన్న వస్తా మళ్ళీ కాలేజీకి వచ్చి ఫీజు కట్టేసి వచ్చు. అంటే నేను 2 సార్లు ఫీజు కట్టినాము అంటే, ఇప్పుడు కింద ఆఫీస్లో అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే, ఏం కాదు నాకు 500 ఎందుకు ఇస్తే నేను మా అమ్మకి ఇచ్చేస్తా, అది బ్లాక్ మనీ అంటే. ఇప్పుడు కింద వాళ్ళు ఏమన్నారంటే, క్యాష్ లేదమ్మా నేను చెక్ ఇస్తాను, నువ్వు బయట డ్రా చేసుకో అకౌంట్లో 500 రూపాయలు చెక్ ఇచ్చినాడు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు ఏ బి ఇద్దరు బ్యాంకుకు పోయినారు. ఓకే, బ్యాంకులో ఆ క్యూని చూసి ఏ అనేవాడు ఒక క్యూలోకి పోయినాడు, బి అనేవాడు ఒక క్యూలోకి పోయినాడు. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఏ ఎందుకు పోయినాడు? డిపాజిట్ చేశాడు. బి ఎందుకు పోయినాడు? విత్డ్రాల్కి పోయినాడు. ఇప్పుడు ఏ అనేవాడు ఒక కౌంటర్లో పోయినాడు. ఆ కౌంటర్లో క్లర్క్ కూర్చో ఉన్నాడు. చెప్పు బా అన్నాడు. ఇదిగో సార్ చెక్ డిపాజిట్ చేయాలా అన్నాడు. అతను ఫైల్ ఓపెన్ చేసుకున్నాడు. ఓకే, అదే టైంలో ఈ పక్క కంప్యూటర్లో ఈ పక్క కంప్యూటర్ ఉన్న కౌంటర్లోకి బి అనేవాడు పోయినాడు. పోయి సార్ ఇదిగో చెక్ విత్డ్రా చేయాలా అన్నాడు. వాడు సిస్టంలో ఓపెన్ చేసుకున్నాడు. ఇప్పుడు కాలేజ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? కాన్సెప్ట్ ఓకే. సో ఇప్పుడు ఏ అనేవాడు ఇక్కడికి వచ్చినాడు, వాడు 500 రూపీస్ డిపాజిట్ చేసినాడు. బి అనేవాడు పక్క కౌంటర్లో 500 రూపాయలు విత్డ్రా చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉండాలా? 1000 ఉండాలా, కరెక్టా కదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ వాడు 500 యాడ్ చేసినాడు, ఇక్కడ వాడు 500 మైనస్ చేసినాడు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు వీడు ఓకే బా అని డబ్బులు తీసుకొని పో అన్నాడు. ఆ తర్వాత వీడు డబ్బులు ఇచ్చేసి పో అన్నాడు. కాన్సెప్ట్ ఓకే. యాక్చువల్గా మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఎంత ఉంది? అట్లెట్లా 500 డిపాజిట్ కూడా చేసినాం కదా, మరి ఎందుకు రాలా? అప్డేట్ చేసినాడు కదా, సరిగా గమనించు. బ్యాలెన్స్ ఎంత ఉండింది? ఓకే, ఇప్పుడు ఇద్దరు పోయినారు, ఒక కౌంటర్లో ఒకడు, ఇంకొక కౌంటర్లో ఒకడు. ఓకే, వీడేమో 500 విత్డ్రా చేసినాడు, వీడేమో 500 వేసినాడు. వీడు విత్డ్రా చేసిన వెంటనే వాడు ఓకే పో అన్నాడు. ఆ తర్వాత వీడు ఓకే పో అన్నాడు. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1500 అనింది ఎవరు? 1500 అనింది ఎవరు? ఎందుకు 1500 పెట్టి 500 పెట్టి కూడా సేల్ చేసినాం కదా. ఓ దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. ఫైల్స్ లో నువ్వు 10 ఫైల్స్ ఓపెన్ చేయి, నువ్వు దేనిలో ఏమైనా మార్చుకో, అన్ని సేవ్ చేస్తా. లాస్ట్ లో ఏది సేవ్ చేస్తే అది మాత్రమే అప్డేట్ అయి ఉంటుంది, మిగిలినవి అప్డేట్ అయి ఉండవు. కాన్సెప్ట్ రైటా? అంటే 1000 మీద 500 యాడ్ చేసిన ట్రాన్సాక్షన్, 500 మైనస్ చేసిన ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ జరగదు. ఎందుకు అంటే నెట్వర్క్ మీద ప్రాపర్ షేరింగ్ లేదు కాబట్టి. పదాలు అర్థమైనాయా? సో సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి? నో ప్రాపర్ షేరింగ్ ఓవర్ నెట్వర్క్. ఓకే. 2, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏమి? నో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. రైటా? ఓకే. ఇవన్నీ కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. దాన్ని ఎవరు కావాలంటే వాడు వచ్చి ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే. సో నో నో డాటా సెక్యూరిటీ. ఇంకా మీకు చాలా పదాలు తెలుసు. మీకు తెలిసిన పదాలే చెప్పండి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్తాను. నేను చెప్తాను అన్న, తెలివిగా మాట్లాడడం వేరు, తెలుసుకొని మాట్లాడడం వేరు అని. అది నో డాటా కన్సిస్టెన్సీ, నో ఇంటెగ్రిటీ, యాసిడ్ ప్రాప్, చెత్త చదారం పనికిమాలని మాటలు. ఆ పదాలన్నీ తెలుసు కానీ అట్లా అంటే అర్థాలు తెలియదు. ఇది పెద్ద ప్రాబ్లం. రైటా? సో నో డాటా సెక్యూరిటీ. హై డాటా రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ డాటా. అంటే ఇప్పుడు కాలేజీ వాళ్ళే ఇంకొకసారి అకౌంట్ ఓపెన్ చేస్తే పైన అకౌంట్ అప్పుడు డోర్ నెంబరు, అడ్రస్ అంతా రాసి మళ్ళీ రెండో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా రెండోసారి మళ్ళీ అదే డాటా అంతా పెట్టాలా. రైటా? ఆ కాలేజీకి ఇంకొకసారి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఊరికి అకౌంట్ నెంబర్ ఇంకొకటి తగిలిస్తే సరిపోదు. ఇక్కడ ఫైల్లో కుదరదు. కాబట్టి హై డాటా రిడెండెన్సీ. ఇంకా నో డాటా ఇంటెగ్రిటీ. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ లేదు కాబట్టి డాటా ఇంటెగ్రిటీ లేదు. ఇంటెగ్రిటీ అంటే ఈ విధంగా ఇంటగ్రేటెడ్ సర్క్యూట్ అంటే సర్క్యూట్ ని లోపల పెట్టాలి. అది ఇంటగ్రేటెడ్ సర్క్యూట్. నేషనల్ ఇంటగ్రిటీ. రైటా? నేషనల్ ఇంటగ్రిటీ అంటే ఈ దేశం యొక్క సమగ్రత ఒప్పుకోగలము అని చెప్పడానికి. అంటే ఇక్కడ డాటా ఉంది అని మీరు ఒప్పుకోవడానికి, ఫైల్స్ లో ఒప్పుకోవడానికి మీకు ఆ ఇంటెగ్రిటీ లేదు, ఒప్పుకునే ఫెసిలిటీ లేదు. ఎందుకంటే లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ జరగదు. కాన్సెప్ట్ ఓకే? వెరీ నైస్. నో డాటా కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ అంటే ఇప్పుడు మనకి డాటాలో రకరకాలు ఉన్నాయి. ఒకటి డిబిఎంఎస్, మీ సిలబస్ లో ఏదైతే ఉంది. బిగ్ డాటా అని ఉంటుంది, పేరు వినుంటారు. బిగ్ డాటా. రైటా? ఏం తేడా ఉంటుందంటే బిగ్ డాటా ఇట్లా ఆర్డిబిఎంఎస్ లో మేనేజ్ అవుతుంది, అది వేరే రకంగా మేనేజ్ అవుతుంది. కామా సెపరేటెడ్ వాల్యూస్ ఇలా నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఫైల్ లాగానే ఉంటుంది. అది కూడా డాటా బేస్. ఇప్పుడు డాటా సైన్స్, డాటా అనాలిసిస్ అంతా బిగ్ డాటా మీద జరుగుతుంది, కానీ ఆర్డిబిఎంఎస్ లో డాటా మీద పెద్దగా చేయడానికి ఏం లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు రిజల్ట్ తెచ్చుకున్నారు కదా, మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆన్లైన్ లో చూసుకున్నారు కదా. ఆన్లైన్ లో నీ హాల్ టికెట్ నంబర్ నువ్వు నొక్కితే, నీ మొబైల్లో నీ హాల్ టికెట్ నంబర్ నువ్వు నొక్కితే రిజల్ట్ ఎవరికి వచ్చింది? నీదే వచ్చింది. అంటే పక్క ఫ్రెండ్ మొబైల్లో కూడా నీ నంబర్ నొక్కితే రిజల్ట్ ఎవరికి వస్తుంది? కరెక్టే కదా? అంటే అమెరికాలో పోయి బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ నీ హాల్ టికెట్ నంబర్ నొక్కితే ఎవరు రిజల్ట్ వస్తుంది? ఎక్కడైనా అదే రిజల్ట్ వస్తుంది. కాన్సెప్ట్ రైటా? అలా కాకుండా ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అది ఇన్స్టాలో ఉంటుంది కానీ ఫేస్బుక్ లో ఎందుకు ఉంటుంది కదా? ఇప్పుడు ఇన్స్టాలో మీరు ఎవరి కోసం సెర్చ్ చేసినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అంత అవసరం లేదు. నువ్వు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయి రజనీకాంత్ అని. రజనీకాంత్ అని సెర్చ్ చేస్తే నీకు సినీ యాక్టర్ రజనీకాంత్ ఫస్ట్ వస్తుంది. ఓకే. ఆ తర్వాత బేస్డ్ ఆన్ యువర్ ఏరియా
చాలా జాగ్రత్తగా విను. ఆంధ్రప్రదేశ్ ఈ పక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ రజనీకాంత్ని వెతికితే రెండో పేరో, మూడో పేరో, నాలుగో పేరో నాది వస్తుంది. ఓకే, తమిళనాడు అటు సైడ్ వాళ్ళు వెతికితే అటు సైడ్ వాళ్ళు ఎవరు ఫేమస్ వాళ్ళది వస్తుంది కానీ నాకు రాదు. ఢిల్లీలో వాళ్ళు వెతికితే అక్కడ ఎవరైనా డాక్టర్ రజనీకాంత్ ఇంకేదో చేసి ఉంటాడో సైంటిస్ట్ ఎవడో వాడిది వస్తుంది కానీ నాది అక్కడ రాదు. అలాగే ఇన్స్టాలో కూడా నువ్వు రజనీ అని వెతికినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రోలో కూర్చున్న అమ్మాయిలు ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతున్నారు అనుకో, మీరు ఎవరు నన్ను ఫాలో కాలేదు అనుకో, మీరు రజనీ అని వెతికితే మీకు సినీ యాక్టర్ రజనీకాంత్ పేరుతో ఉన్న వస్తాయి కానీ నాది రాదు. ఇప్పుడు వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి రజనీ అని వెతికితే వీళ్ళకి రజనీ అని వెతికితే ఫస్ట్ నాది వస్తుంది. జాగ్రత్త. అంటే ఇప్పుడు రజనీ అని వెతికితే అందరికీ మీ హాల్ టికెట్ నంబర్ కొడితే అందరికీ కామన్ గా మీ రిజల్టే వచ్చినట్లు రజనీ అని కొడితే అందరికీ కామన్ గా ఒకే రిజల్ట్ రాదు. కాన్సెప్ట్ రైటా? ఫైల్స్ లో కూడా అలా కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్పడానికి లేదు. డిబిఎంఎస్ లో కన్సిస్టెన్సీ ఉంది రైటా? అందుకని బిగ్ డాటాలో డాటా కన్సిస్టెన్సీ లేదు, ఆర్డిబిఎంఎస్ లో కన్సిస్టెన్సీ ఉంది. కన్సిస్టెన్సీ అంటే మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా అదే డాటా కనిపించడం, ఏ అప్లికేషన్ తో రిసీవ్ చేసినా అదే డాటా కనిపించడం. అంతెందుకు అమెజాన్ లో షాపింగ్ చేస్తారు కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ చేస్తారా చేయరా? దానిలో మీరు పైన ఏదో బ్లేజర్ అని వెతికినారు అనుకో, బ్లేజర్ అంటే కోట్, ఓకే, బ్లేజర్ అని వెతికితే పైన బ్లేజర్ లో 5-6 చూపిస్తుంది, ఆ కింద సజెషన్స్ అని మీకు కొన్ని చూపిస్తుంది. యారు గెటింగ్ దిస్? కింద సజెషన్స్ అందరికి కామన్ గా ఒకటే చూపించు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. 2, అమ్మాయిలు బ్లేజర్ అని నొక్కినారనుకో ఆ కింద హెయిర్ పిన్స్, ఓకే, ఇంకా హెయిర్ ఆయిల్, బ్యూటీషియన్ కి కావాల్సిన మెటీరియల్స్ కొన్ని చూపిస్తుంది. అంటే అమ్మాయిలలో బ్లేజర్ కొన్న అమ్మాయిలు ఈ వస్తువులు కూడా కొన్నారు, రికమెండెడ్ ఫర్ యూ. ఇప్పుడు ఆ అబ్బాయిలకి హెయిర్ పిన్స్ కట్టాల్సి అవసరం, వాళ్ళకి బ్లేజర్ తో పాటు ట్రౌజర్స్, షూస్ అని చూపిస్తుంది. నా కర్మ అలాంటి వాడు ఎదిగితే పక్కన గ్యాస్ లైటర్, సిగరెట్ లైటర్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది కామన్ గా అందరికీ ఒకటే రాదు, కరెక్టా కదా? ఇది కన్సిస్టెన్సీ. అంటే నువ్వు వెతికితే అందరికి కామన్ గా ఒకటే డాటా, అదే డాటా ఫిక్స్డ్ డాటా వస్తే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అందరికీ ఒకటే రాదు కాబట్టి అది కన్సిస్టెన్సీ లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, రైటా? ఓకే, ఏదో ఇది 6th, ఇట్లా డాష్ 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 చాలా ఉన్నాయి. ఓకే, 7, నో డాటా టైప్ స్పెసిఫికేషన్. దీన్ని ఏమంటారు అంటే మెటా డాటా అంటారు. మెటా డాటా అంటే ఈ తలకాయ, డాటా అబౌట్ డాటా అంటే డేటా అబౌట్ డేటా అని అందరికీ తెలుసు. మెటా డేటా అనే పదం కూడా అందరికీ తెలుసు. మెటా డాటా అంటే డాటా అబౌట్ డేటా అని కూడా తెలుసు. డాటా అబౌట్ డేటా అంటే ఏంటది? అది తెలియదు. ఇది ప్రాబ్లం. కాన్సెప్ట్ అర్థమైందా? సే ఇప్పుడు దీనిలో ఎంత ఉండాలి యాక్చువల్గా కదా? ఇప్పుడు ఇది కూడా కరెక్టే కదా? ఇప్పుడు సేవ్ చేస్తే సేవ్ అయింది, కాన్సెప్ట్ రైటా? కానీ ఇప్పుడు ఆ 1000 అనే టెక్స్ట్ని తీసుకొని దాని మీద నువ్వేమైనా ప్లస్ చేస్తే జావాలో అయితే స్ట్రింగ్ కంకాటినేషన్ జరుగుతుంది, కానీ అది 1000 న్యూమరిక్ వాల్యూ కాదు, కరెక్టా కదా? సో అక్కడ ఏం చేయాలి? ఇలానే పెట్టాలి అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలి. అంటే డాటా టైప్ ఇక్కడనో టెక్స్ట్ ఫైల్లో అయితే మీకు డాటా టైప్స్ లేవు, ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ 1000 అనేది ఏంది? 1000 అనేది డాటా, ఇది డాటా, కాన్సెప్ట్ రైటా? అది ఏంది అంటే అది అకౌంట్లో బ్యాలెన్స్, అది న్యూమరిక్ టైపు. అంటే 1000 అనేది ఏంది అని చెప్తున్నారు కదా, అది 1000 యొక్క ఇన్ఫర్మేషన్, కరెక్టా కదా? 1000 అనేది డాటా అయితే బ్యాలెన్స్ న్యూమరిక్ అనేది మెటా డాటా.
డాటా అబౌట్ ది డాటా అంటే ఇది దానికి అర్థం, కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంది, ఇది కూడా ఇది 101 రైటా. అది ఏంది, అకౌంట్ నెంబరు టెక్స్ట్ డాటా. అకౌంట్ నెంబర్ ఎప్పుడు న్యూమరిక్ డాటా కాదు, సిలో చెప్పుకున్నాం. ఫోన్ నెంబరు అకౌంట్ నెంబరు ఇవన్నీ మీకు టెక్స్ట్ డాటా అవుతుంది కానీ న్యూమరిక్ డాటా కాదు, ఎందుకంటే వాటి మీద మీరు ప్లస్ మైనస్లు చేయరు కాబట్టి. ఇప్పుడు ఇది డాటా రైటా. అది ఏంది అంటే అకౌంట్ హోల్డర్ నేమ్, అది టెక్స్ట్ డాటా అని ఏదైతే ఉందో అది డాటా అబౌట్ డాటా, అది మెటా డాటా అంటే కాన్సెప్ట్ రైటా. సో ఫైల్స్లో మీకు మెటా డాటా అనే కాన్సెప్ట్ ఏమో పెడితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఆ స్పెసిఫికేషన్ ఉండి తీరాలి. ఇప్పుడు ఇవన్నీ డిసడ్వాంటేజెస్ విత్ యువర్ ఫైల్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్ ఓకే. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్కి నువ్వు ఫోన్ చేసినావు అనుకో, ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే ప్రాబ్లం. రింగ్ అయినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ అక్కడికి పోయి అక్కడే ఫోన్ ఎత్తుకొని మాట్లాడావు తప్ప ఎత్తుకొని గార్డెన్లో నడుస్తా మాట్లాడతాను కుదరదు. టు ప్రొవైడ్ సొల్యూషన్ వాడు మొబైల్ ఫోన్ అని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అదైతే రింగ్ అయితే నువ్వు ఎక్కడికి పరిగెత్తుకొని పోయే పని, నీ జేబులో ఉంటుంది, ఎత్తుకో గార్డెన్లో నడుచుకుంటూ మాట్లాడుకో, కాన్సెప్ట్ రైటా. ఇప్పుడు మీ ఫ్రెండ్కి నువ్వు ఫోన్ చేసినా మీ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదు అనుకో, ఏదో అడిగినాడు నిన్న, ఈరోజు ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయలా, మరి నువ్వు సారీ చెప్పాలనుకున్నావు, అప్పుడు నువ్వేం చేయాలా, ఫోన్ రింగ్ చేస్తే వాడు లిఫ్ట్ చేయలేదు కాబట్టి సొల్యూషన్ మెసేజ్ పెట్టు, ఎస్ఎంఎస్. అంటే ఎస్ఎంఎస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ మేకింగ్ అ కాల్ టు ఎ ఫ్రెండ్ హూ ఈజ్ నాట్ విషింగ్ టు టాక్ టు యూ రైటా. ఇప్పుడు ఎస్ఎంఎస్ పెట్టేటప్పుడు ఒక ప్రాబ్లం, ఒక మెసేజ్ ₹1 ఖర్చు అయ్యేది, దానికి సొల్యూషన్ వాట్సాప్, నెట్ బ్యాలెన్స్ చేసుకో, ఎన్ని కావాలంటే అది మెసేజ్లు పెట్టుకో, కాన్సెప్ట్ రైటా. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉన్నట్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ మెకానిజం తయారు చేశారు. ఏ న్యూ సాఫ్ట్వేర్ టెక్నిక్ ఆఫ్ data storage and managing is designed called database. Database అంటే collection of data. Database management systems. DBMS అంటే ఇది. ఇప్పుడు DBMS లో అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే వాడు మిమ్మల్ని ఎగ్జామ్లో వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని అడగొచ్చు, అయ్యే రాస్తారు పైన చెప్తుంది. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS అని కూడా క్వశ్చన్ అడగవచ్చు, అప్పుడు ఏం చేస్తారు, నోల్ పీకేస్ అదే పెడతారు, అవే అడ్వాంటేజ్. దీన్ని 2 సార్లు నేర్చుకునే పనిలా, ఒకసారి అర్థం చేసుకుంటే దేనికి కావాలంటే దానికి మీరు రాసుకోవచ్చు. ఇలా అర్థం చేసుకోవడం చేస్తే మీకు అన్ని సబ్జెక్టులు ఈజీగా ఉంటాయి రైటా. చలో ఆఫ్.